Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళను వివస్త్రను చేసి చావబాదారు తెలుగుదేశం పార్టీ నేత కుటుంబం. గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో చోటు చేసుకుంది ఈ ఘటన. తాగునీటి మోటార్ వద్ద చోటు చేసుకున్నటువంటి వివాదం కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది. అయితే నడి రోడ్డు పైన మహిళను వివస్త్రను చేసి రోడ్డు పైన ఈడ్చేసి కాళ్లతో తన్నినటువంటి 21వ వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మల్లెల మూర్తి కుటుంబ సభ్యులపైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 15 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినటువంటి మోటార్ను సిమెంట్ రోడ్డు వేసినటువంటి కారణంగా తొలగించాలి అనేది టీడీపీ నాయకుడి యొక్క ఆదేశం. కానీ మహిళను వివస్త్రను చేసి కొట్టడం పైన సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నాయి. మల్లెల మూర్తిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు ఎమ్మెల్యే గల్లా మాధవి. అయితే మల్లెల మూర్తి పైన కేసును కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే టెక్నాలజీ ఇంత పెరిగిపోతున్నటువంటి నేపథ్యం, దేశం మొత్తం ప్రగతి పదంలో నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు తమకంటూ కీలకమైనటువంటి బాధ్యతలు నెరవేరుస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ కొన్ని అంశాలు, ఇలాంటి ఘటనలు ఇంకా మన వెనుకబాటుతనం మాత్రమే కాదు, అధికార పార్టీ లేదా అధికారంలో ఉన్నాం అనేటువంటి అహంభావం ఉన్నటువంటి నాయకుల మధ్య సాగుతున్నటువంటి తంతు. అక్కడ వివాదం ఏదైనా ఒక మహిళను వివస్త్రను చేసి ఏ విధంగా కొడతారు, ప్రస్తుతం ఆ విజువల్స్ సోషల్ మీడియాలో ఘోరంగా దారుణంగా ట్రోల్ అవుతున్నాయి. గుంటూరులో ఉన్నటువంటి కృష్ణబాబు కాలనీలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనకు సంబంధించి మాత్రం రాజకీయ పరంగా కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. తాగునీటి మోటార్ వద్ద ప్రధానంగా ఈ వివాదం చోటు చేసుకుంటే ఆ మహిళ పైన దూషించడం, నడి రోడ్డు పైన వివస్త్రను చేయడం, కింద కొట్టి ఈడ్చి కాళ్లతో తన్నుతున్నటువంటి వైరం, దీనికి సంబంధించినటువంటి విజువల్స్ మాత్రం ఘోరంగా దారుణంగా కామెంట్స్ కూడా వస్తున్నటువంటి వైరం మనం చూస్తున్నాం. ఎంత అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతగా ఉన్న 21వ వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రటరీగా ఉన్నటువంటి మల్లెల మూర్తితో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం మాత్రం కొంతవరకు విమర్శల పాలవుతున్నాయి. సిమెంట్ రోడ్డు వేశారు అనేటువంటి కారణం, మరి ముఖ్యంగా మహిళను కొట్టడం పైన భారీ స్థాయిలో దుమారమి చెలరేగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే ఎమ్మెల్యే మాధవి కూడా దీనిపైన స్పందించారు. మల్లెల మూర్తిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లుగా ఆమె ప్రకటించారు. మల్లెల మూర్తి పైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి ఆయన అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మూర్తిని ఇప్పటికైనా పోలీసులు అరెస్ట్ చేశారా? అసలు మొత్తం వివాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఫిరాజ్, 21వ వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మల్లెల మూర్తి కుటుంబ సభ్యులు ఏకంగా ఒక మహిళపై దాడి చేయడం, ఆ దాడి సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఆమెను దారుణంగా వివస్త్రం చేసి తన్నుకుంటూ కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ లాక్కెళ్లిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఇక్కడ ప్రధానంగా మల్లెల మూర్తి పైన కేసు నమోదు చేశారు. అటు మల్లెల మూర్తిని టీడీపీ నుంచి కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన లేఖ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా గత కొంతకాలంగా మల్లెల మూర్తి కుటుంబ సభ్యులు పదే పదే ఆ మహిళను బెదిరించడం, అక్కడ సుదీర్ఘకాలంగా గత 15 ఏళ్లుగా ఉన్న ఒక మోటార్ను తొలగించాలంటూ మల్లెల మూర్తి ఆదేశాలు జారీ చేయడం, ఆ మహిళ నేరుగా కార్పొరేషన్ ఆఫీస్ కు ఫిర్యాదు చేయడం, మరోపక్క కార్పొరేషన్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నేరుగా ఆ మహిళ కుటుంబాన్ని మల్లెల మూర్తి కుటుంబం నేరుగా బెదిరించడంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తావా అంటూ ఏకంగా మల్లెల మూర్తి కుటుంబ సభ్యులు ఏకంగా మహిళను నడి రోడ్డుపైకి లాక్కొచ్చి దారుణంగా వివస్త్రం చేసి కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీటిపైన టీడీపీ అధిష్టానం స్పందించింది. మరోపక్క గల్లా మాధవి ఏదైతే స్థానిక గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మల్లెల మాధవి స్పందించారు, సస్పెండ్ చేశారు. మరోపక్క కేసు నమోదు చేశారు. మల్లెల మూర్తిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా సభ్య సమాజం తలదించుకోవాలా చేసిన ఈ ఘటన అటు టీడీపీలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశం. ఎందుకంటే ఒక సిమెంట్ రోడ్డు వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మహిళను అక్కడ ఉన్న బోరు తొలగించాలంటూ పదే పదే మూర్తి కుటుంబం హెచ్చరించడం, ఆమె అక్కడ మూర్తి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆమె నేరుగా వివరణ ఇచ్చుకున్న సందర్భం ఉంది. సిమెంట్ రోడ్డుకు బోరుకు ఎలాంటి సంబంధం లేదు, ఆ బోరు ఎవరికి అడ్డం లేదు అంటూ ఆమె క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఆ మల్లెల మూర్తి కుటుంబం వినిపించుకోలేదు. మరోపక్క బోరు తొలగించాల్సిందే అంటూ పదే పదే హుకుం జారీ చేయడంతో స్థానిక కార్పొరేషన్ ఆఫీస్ లో ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదు చేస్తామంటూ నేరుగా వీరు దాడికి పాల్పడడం, ఆ వీడియోలు వైరల్ కావడం, సభ్య సమాజం తలదించుకునేలా అందరూ చూస్తుంటే కానీ నేరుగా అటు మహిళ కుటుంబం పైన దారుణంగా దాడి చేసిన దృశ్యాలు మనకు వీడియోలు మనకు యూటీవీ స్క్రీన్ మీద వైరల్ అవుతున్నాయి. కిరణ్, థ్యాంక్ యూ. రాజకీయంగా అండదండలు ఉండడం మాత్రమే కాదు, అధికార దుర్వినియోగం, అధికారం ఉంది అనేటువంటి గర్వం,
ఇలాంటి వాటి వల్ల సమాజంలో సభ్య సమాజం తలదించుకునేటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నటువంటి పైన మనం చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో కూడా ఇలాంటి దారుణమైన చోటు చేసుకుంది. మహిళలు వివస్త్రను చేసి తెలుగుదేశం పార్టీ నేత కుటుంబం చావబాదినటువంటి వైనాన్ని చూస్తున్నాం. కృష్ణబాబు కాలనీలో ప్రధానంగా ఒక బోర్ మోటార్ కి సంబంధించినటువంటి ఇష్యూ, సిమెంట్ రోడ్డుకి సంబంధించినటువంటిది. తెలుగుదేశం పార్టీ నేత జారీ చేసినటువంటి హుకుంను ఆ మహిళ పాటించలేదు. దీనిపైన చట్టప్రకారంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ మహిళ పైన ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కాబట్టి హుందాతనంగా ప్రవర్తించాల్సినటువంటి సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. కానీ ఆయనతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆ మహిళ మీద చుట్టుముట్టారు. ఆమె ఇంట్లోకి దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆమెను రోడ్డు పైన పడేశారు. ఆమెకున్నటువంటి పూర్తిగా అంటే వివస్త్రను చేసి దాదాపు 10 నిమిషాల పాటు అంటే దుర్భాషలాడుతూ బూతులు తిడుతూ ఆమె పైన దాడి చేస్తూ రోడ్డు పైన ఈడ్చుకుంటూ వెళ్తూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుపడేటువంటి ప్రయత్నం చేసిన ఆ మహిళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎంత ఆపేటువంటి ప్రయత్నం చేసినా ఏమాత్రం ఆగకుండా మాకు అధికారం ఉంది అనేటువంటి గర్వం తలకెక్కి రాజకీయంగా అండదండలు ఉన్నాయి, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనేటువంటి ఆలోచనతో ఆ కుటుంబం ప్రవర్తించినటువంటి తీరు సామాజికమైనటువంటి విశ్లేషకుల దగ్గర నుంచి ఘోరమైనటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రధానంగా తాగునీటి మోటార్ వద్ద చోటు చేసుకున్నటువంటి వివాదం ఇంత భారీ స్థాయిలో చేరితే రాజకీయంగా అత్యంత కీలకంగా ఉండాల్సినటువంటి నేత, హుందాగా ప్రవర్తించాల్సినటువంటి నేతే నడి రోడ్డు పైన మహిళ అని చూడకుండా వివస్త్రాన్ని చేసి రోడ్డు పైన ఈడ్చి కాళ్లతో తన్నుతున్నటువంటి దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 15 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినటువంటి మోటారు, దానికి సంబంధించి సిమెంట్ రోడ్డు కారణంగా తొలగించాలనేది మాత్రం ఈయన యొక్క ఆదేశమట. కానీ మహిళ దాన్ని పాటించలేదట. దానికి ప్రతీకారంగా ఇలాంటి కీలకమైనటువంటి దాడి చేస్తున్నారు. సో స్థానిక ఎమ్మెల్యే దీనిపైన స్పందించారు. గల్లా మాధవి వెంటనే అతని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి లెటర్ ని కూడా మనం చూడొచ్చు. గల్లా మాధవి పేరు మీద గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే, సో ఆమె కూడా స్పందించారు. డివిజన్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లెల మూర్తి సన్నాఫ్ సాంబయ్యను మేము పార్టీ నుండి తొలగిస్తున్నాం, పార్టీ సభ్యత్వం నుంచి అని తీసేస్తున్నాం అనేటువంటి రీతిలో కూడా ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పటికే మల్లెల మూర్తి పైన కేసు నమోదు చేశారు. అని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావు. సో అతని పైన చర్యలు తీసుకోవాలి, పార్టీ పరంగా మాత్రమే కాదు చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.